అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు పిఠాపురం పుర ప్రజల కోసం పిఠాపురం పాదగా క్షేత్రం దగ్గర ఈరోజు మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అంటే విశాఖపట్నం అండ్ బియాండ్ ఇంకా వెళ్ళే సర్వీసులకి ఇక్కడ మేము స్టేజ్ ఇవ్వడం జరిగిందండి. బోటింగ్ స్టేజ్ అంటే కాకినాడ నుంచి ఇక్కడ ఎక్కే విధంగా ఏర్పాటు చేసామండి. అప్ అండ్ డౌన్ కూడా ఇక్కడ దిగడానికి అలాగే ఎక్కే విధంగా ఎక్కడానికి కూడా మేము అవకాశం కల్పించామండి. అలాగే సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో తిరుగుతున్న బస్సులు పిఠాపురం బస్సులు వాటిని ఇంపార్టెంట్ వాటిని కూడా పిఠాపురం బస్ స్టాండ్ పిఠాపురం బస్ స్టాండ్కి ఎక్స్టెండ్ చేసి వాటిని కూడా సౌకర్యం కల్పించి ఒక 4 ట్రిప్పులు మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తర్వాత కూడా ఏదైనా ప్రజల అవసరాల కోసం ఏవైనా ఉంటే కనుక అవి కూడా మేము పరిశీలించి చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే పిఠాపురం బస్ స్టాండ్ అందులో భాగంగా అవి కూడా బస్ స్టేషన్ పెయింటింగ్ అనేది అసలు బస్ స్టాండ్ పరిస్థితి ఇవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. బైపాస్ బస్ స్టాండ్కి వెళ్ళకపోతే బస్ స్టాండ్కి కొన్ని సర్వీసులు వెళ్తున్నాయండి, కొన్ని వెళ్తున్నాయి, కొన్ని బైపాస్ ఉన్న డిమాండ్ బట్టి దాన్ని పరిశీలించి చేస్తామండి. ఆక్యుపెన్సీ అది చూసుకుని సర్వే చేసుకుని దాని ప్రకారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో చాలా కాలంగా సామర్లకోట వెళ్లే బస్సులు అయితే ఇక్కడికి రావట్లేదు. ఉప్పాడు బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. అదిను తర్వాత హైవే సర్వీసు వైజాగ్ వెళ్లే బస్సులు కూడా ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేశారు. కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ కూడా చాలా ఆధునీకరణ చేయడం జరిగింది. బస్ స్టాండ్ మన డిపో వర్క్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చాలా త్వరగా పనులు పూర్తవుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సామర్లకోట వెళ్లే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే మనం అందరం కూడా మా నాయకులందరూ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్ స్టాప్ నుంచి వెళ్లాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డిపో మేనేజ్మెంట్ కి. జై జనసేన. పిఠాపురం శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు అలాగే మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఒక ఈ సబ్జెక్ట్ అంటే పిఠాపురం నుంచి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులు మాకు ఎక్కడ ఆగట్లేదండి. నాప్సం బస్సులు మాకు ఏర్పాటు చేయాలంటే మర్రెడ్డి శ్రీని గారు మేమంతా రైతు డిఎం గారికి కోరేమైంది. ఆయన ఎన్నే స్పందించి ఈ రోజు నుంచి 15 సర్వీసుల వరకు అంటే అప్ అండ్ డౌన్ 15 బస్సుల వరకు చైనాకి ఆయన చూస్తున్నారు. అలాగే పిఠాపురం కాంప్లెక్స్ నుంచి సవకోట వెళ్ళే బస్సులు కూడా ఇవాళ నుంచి ఆయన ఎలక్ట్ చేశారు. రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి సర్వీస్ అడిగాం, ఏలేశ్వరం కొన్ని విలేజెస్ అడిగాం. ఆయన ఇప్పుడు కూడా 40 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయండి. ఇంకా మీకు తర్వాత వీలుని బట్టి చేస్తూ ఉన్నారు. కానీ మా ప్రజల భక్తులు సౌఖ్యార్థం ఆయన్ని డిఎం గారిని కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక 12 సర్వీసులకు కావాల్సి వస్తున్నాయి. ఆయన కూడా ఈ వేళ ఆయన మేరకు కోరుతున్నాం. ఈ వేళ ఈ బస్సులు ఎలక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించి ఈ పిఠాపురం శాసనసభ్యుడు ఎంతో డెవలప్ చేస్తున్నారు. రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పిఠాపురం బస్ స్టాండ్ ఆధునీకరణ, అలాగే పిఠాపురం సామర్లకోట షటిల్ బస్సులు సర్వీసులు, అలాగే కాకినాడ వైజాగ్ నాన్ స్టాప్లు కూడా ప్రారంభోత్సవం ఈ రోజు జరిగింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికై ఆర్టీసీ వారిని కోరి పిఠాపురంలో ఈ బస్ సర్వీస్ నడపాలని అలాగే కాంప్లెక్స్ కూడా ఆధునీకరణ చేయాలని చెప్పి ఆదేశించారు. దానికి అనుగుణంగా ఆర్టీసీ వారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా పిఠాపురం బస్ స్టాండ్ ఇంకా సుందరవందనంగా తీర్చిదిద్దారని, అలాగే అన్ని రకాల బస్ సర్వీసులు కూడా ఊళ్ళోకి వచ్చి కాంప్లెక్స్ వచ్చి వెళ్తాయని జనసేన కార్యకర్తలుగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.